తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీతో నిందితుడు ప్రవీణ్ చిట్టా అంతా ఇంత కాదని తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ప్రవీణ్ సృష్టించినటువంటి పేపర్ లీకేజీ వ్యవహారంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పర్వంగా కొనసాగుతుంది. అటు టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీరామ్ డీసీపీ కిరణ్ తో ఫేస్ టు ఫేస్. ప్రశ్నపత్రాల లీకేజ్ సంబంధించి ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టీఎస్పీఎస్సీ కార్యదర్శికి సంబంధించి జనార్దన్ రెడ్డికి పిఏగా వ్యవహరిస్తున్నట్టు విషయం మనకు తెలిసిందే. అయితే మనం చూడొచ్చు గత కొంతకాలంగా జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూడొచ్చు గత 2 రోజులుగా దీని మీద ఆ టీఎస్పీఎస్సీ సంబంధించి 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే మనకి సంబంధించి కిరణ్ సార్ డీసీపీ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 2 రోజులుగా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? 2 డేస్ నుంచి సిపి సార్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఈ టీఎస్పీసీ భవన్లో దగ్గర 1 కిలోమీటర్ స్పియర్లో 144 సెక్షన్ పెట్టారు. సో దాట్ ఇక్కడ ఏదైనా పని ఉంటే ప్రాపర్గా చేయాలి. తర్వాత ఈ ఆల్రెడీ చైర్మన్ సార్ కూడా నుంచి ప్రాపర్గా క్లారిఫికేషన్ కూడా చేశారు. దాంట్లో ఈరోజు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చైర్మన్ సార్ చేశారు. అయితే ఈ 144 సెక్షన్ ఎన్ని రోజులు ఇలా అమలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఇది నార్మల్గా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ ఆల్రెడీ మొత్తం సిటీలో రిజింగ్ కూడా ప్రాపర్గా పీస్ఫుల్ ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ కూడా అదే డిమాండ్ చేశారు. సో ఆల్రెడీ ఆ డిమాండ్ ఫుల్ఫిల్ కూడా అయిపోయింది. So I think within normal day, the situation is normal now. So it will be get properly within 2-3 days. అయితే మనం చూడొచ్చు ఈరోజు జరిగినటువంటి గన్ పార్క్ దగ్గర కూడా బీజేపీ శ్రేణులు పెద్ద మొత్తంలో ఈ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించాలని చెప్పేసి అనుకున్నారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు చూసాం సార్. అయితే వారు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారికి ఈ టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లీకేజ్ సంబంధించి ఒక వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. దానికి కూడా అనుమతించని పరిస్థితి అంటూ మండిపడుతున్న పరిస్థితులు దాని మీద properly maintaining law and order. Police is doing proper their work. It has been done by the central zone. So I don't have much idea about that. ఓకే, చూసాం కదా. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు దాదాపుగా పోలీసు బలగాలతో ఎక్కువ స్థాయిలో మోహరించారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి తరుణంలో ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా గుంపులు కూడి జనాలు ఉండకూడదు, ఎటువంటి నిరసన కార్యక్రమాలకు కూడా చోటు లేదు అని చెప్పేసి మనకి డీసీపీ స్థాయి అధికారి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో శ్రీరామ్, టీఎస్పీఎస్సీ కార్యాలయం.